జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశాన్ని కానీ లేకపోతే మన రాష్ట్రాలను కానీ పరిపాలించే నాయకులు సమర్థులైతే ఎవరైనా కానీ మన వ్యతిరేకులకు గుగ్గుళ్ళు ఉడకాలట్నే, ఊరికే కూడా కాదు. మనలో సమర్థత అనేది ఉంటే ఎవడైనా కానీ ఉన్నాయనైనా లొంగడ, ఊరికే కూడా కాకుండా లేకపోతే లొంగ తెచ్చాం. అసలు విషయానికి వద్దాం. దేశంలో యోగి ఆదిత్యనాథ్ తర్వాత ఆ స్థాయి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారంటే అది ఖచ్చితంగా హిమంత బిశ్వ శర్మనే. ఈయన అస్సాం ముఖ్యమంత్రి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈయనకేనే సాటి. 2 రోజుల క్రితం హిమంత బిశ్వ శర్మ మాట్లాడతా ఈ అస్సాంలో ఈ మైనార్టీల జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ 1951లో 14% ఉన్నటువంటి మైనార్టీ జనాభా ఇప్పుడు ఏకంగా 40% చేరిందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, మీకు అందరూ బాగా తెలుసు. మైనార్టీల జనాభా ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఈ బంగ్లాదేశ్ నుంచి ఇంకా అక్రమంగా వలస వచ్చిన ఈ ముస్లింలేనని చెప్పి కూడా ఆయన తెలియజేసినారు. ఇందాక కూడా మనం వీడియోలు చెప్పుకున్నాం, ఒక పనికి మాలినోడు ఓడింటి బెడ్రూమ్లోంచి బంగ్లాదేశ్లోకి వాడు సొరంగంలో ఉన్నాడని. చూడండి, మనకు వెనక పక్క మనకు వ్యతిరేకంగా ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయో. పైగా అస్సాంలోని ఇంతకు ముందుటి ప్రభుత్వాలు ఈ బంగ్లాదేశీ ముస్లింల వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహించినాయని చెప్పి అందుకే అస్సాంకు ఈ దుస్థితి ఏర్పడిందని. అసలు కొన్ని జిల్లాలైతే పూర్తిగా బంగ్లాదేశ్ ముస్లింలతో నిండిపోయి ఉన్నాయని చెప్పేసి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఇది అస్సాంకు చావు బ్రతుకుల సమస్యని ఈ సందర్భంగా ఆయన తీవ్రమైనటువంటి ఆవేదనను ఆయన వెలిబుచ్చినారు. అయితే హిమంత బిశ్వ శర్మ ఏం చేసినాడో బాధపడతా కూర్చోవాలా. అందుకు ఈ నివారణ మార్గాలను ఆయన ఆలోచన చేశారు. ముస్లిం జనాభా విపరీతంగా పెరగడానికి కారణాల్లో ఒకటి బాల్య వివాహాలు. ఈ బాల్య వివాహాలు అస్సాంలో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. తెలుసు కదా మీకు, బాల్య వివాహాలు అంటే ఈ చిన్నపిల్లలకు ఈ మైనర్లు ఉండేటప్పుడు పెళ్లిళ్ళు చేసేస్తారు. అంటే ఇంక వాళ్ళని ఏంది, ఇంకా ఈ పిల్లల్ని కానీ యంత్రాలు మారి తయారు చేస్తారు వాళ్ళను. అది పరిస్థితి. 10 నుంచి 12 ఏళ్ల వయసులోనే ఆ అమ్మాయిలకు అందరూ కూడా పెళ్లి చేసేస్తున్నారు. దీనివలన అస్సాంలో ఈ ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం ఒకటి తీసుకున్నారు. అదేంటంటే చెప్పనా, అస్సాంలోని ఈ ముస్లిం మ్యారేజ్ అండ్ డైవర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ను ఎప్పటికిప్పుడే రద్దు చేస్తా హిమంత బిశ్వ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చూడండి ఎంత దమ్ము కావాలో ఆ మార్చి చేయడానికి. ఏ మామూలు విషయం అదే. నిజానికి ఈ యాక్ట్ అంటే ఈ చట్టం వచ్చేసి 1935 కాలం నాటిది. ఇది అంటే మన స్వాతంత్రం రాకముందుది. ఈ యాక్ట్ మూలంగానే అస్సాంలో ముస్లింలు విపరీతంగా బాల్య వివాహాలు చేసుకుంటా ఉన్నారు. అందుకే 1935 కాలం నాటి ఈ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని రద్దు చేస్తా హిమంత బిశ్వ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఇక నుండి అస్సాంలో ఈ బాల్య వివాహాలు చేయడం అనేది నేరం. అలా బాల్య వివాహాలు చేసిన పెళ్లి కొడుకు ఒకవేళ ఎవరైనా చేసుకుంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళనైతే తీసుకుపోయి బాగా చేసే పనులు అన్నీ చేస్తారు. అంటే వాళ్ళు కఠిన శిక్షలు అయితే వేస్తారనమాట. అలాగే ఆ పెళ్లి చేసే పెళ్లి పెద్దలు ఉంటారు కదా, వీరి వల్ల ఆ పెళ్లి పెద్దలు కూడా వాళ్ళకు కూడా కఠిన శిక్షలు అయితే పడతాయి. తద్వారా ఏంటంటే ఈ బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టవచ్చు. అలాగే మైనార్టీ జనాభా కూడా స్థిరంగా ఉంటుంది. ఇది హిమంత బిశ్వ శర్మ ఆలోచనగా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ 40% మైనార్టీలు ఉన్న ఒక రాష్ట్రంలో ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి దమ్ము ఉండాలి. అందుకు ఈ విషయంలో హిమంత బిశ్వ శర్మ గారికి మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. 40% మంది అంటే ఏంది, అందులోనూ మైనార్టీలో తీసుకుపోయి ఒకే పక్క దొబ్బుతారు లోట్లో. అంటే గవర్నమెంట్ ఏర్పడేదానికి కూడా ప్రమాదమే. అంటే మళ్ళీ రేపు ఎలక్షన్ లేకపోతే గెలుస్తామో లేదో కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అంటే మామూలు విషయమా? మామూలు విషయం అయితే కాదు కదా. ఎంత దమ్ము ధైర్యం ఉండాలా, అది కథ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరూ లైక్ చేయడంతో పాటు వీలైనంత మంది మిత్రులకు ఈ విలువైన సమాచారాన్ని షేర్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. ఇటువంటి ఎన్నో విలువైన ఉత్తమమైన వార్తలను మీకు ఎప్పటికప్పుడు అందించేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్.